ఇక జూబ్లీహిల్స్ అభివృద్ధే తమ నినాదం అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. 3 సార్లు గెలిచిన బీఆర్ఎస్ జూబ్లీహిల్స్కు చేసిందేం లేదంటున్న నవీన్ యాదవ్తో మా ప్రతినిధి రాకేష్ మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో చివరి అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాలు ప్రస్తావించబోతుందనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. చెప్పండి, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు, సీఎం ప్రచారం చేశారు, మంత్రులు ప్రచారం చేస్తున్నారు, ఇంకా 5 గంటల సమయం ఉంది. ఈ చివరి నిమిషంలో కూడా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంతా చాలా బాగుందండి. పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఎవ్రీడే డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోయినప్పుడల్లా కూడా మా ఎజెండా ఒకటే, అభివృద్ధి మా లక్ష్యం, మా టార్గెట్ అభివృద్ధి అనేది చెప్తా ఉన్నాము. ప్రజలు కూడా దాన్ని చక్కగా స్వాగతిస్తూ ఉన్నారు. సో గత పరిపాలనలో 3 సార్లు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇక్కడ అన్యాయానికి చాలా గురైంది, కేసులు, ఇబ్బందులు పెట్టడం. సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, మన బస్తీలు గల్లీలు డెవలప్ చేసుకోవాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కేటీఆర్ ఒక విమర్శ చేస్తూ ఉన్నారు మీ పైన. మీ ఆఫీసు కబ్జా చేసిన ఆఫీస్ అని ఇజ్రాయల్ దగ్గర మీ బ్రదర్స్ డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? చూడండి, కేటీఆర్ గారికి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో నాకు ఐడియా లేదు. కానీ తప్పుడు ఇన్ఫర్మేషన్తో అట్లా నా కుటుంబం గురించి మాట్లాడడం, నా పర్సనల్గా డ్యామేజ్ చేయడం అది కరెక్ట్ కాదు. అనుభవస్తుడు, పెద్ద ఆయన, నేను చాలా రెస్పెక్ట్ చేస్తే ఎక్కడ కనపడ్డా. బట్ ఈ రాజకీయాలు అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు, గౌరవం అనేది ఉంటుంది. నా కుటుంబం ఏంది ఈ ప్రాంత ప్రజలకు తెలుసు, కేసీఆర్ గారికి తెలుసు, ఇంక్లూడింగ్ కేటీఆర్ గారు కూడా తెలుసు. మరి కేటీఆర్ గారికి ఎంత తెలుసు నాకు తెలీదు. ఆ స్థలం మేము 35 సంవత్సరాల కింద కొన్నటువంటి ప్రాపర్టీ, మాది 1/2 ఎకర్ ల్యాండ్. అక్కడ నేను కట్టుకొని రెంట్కి ఇస్తే 50 లక్షలు రెంట్ వస్తుంది, ఎంత ప్రైమ్ ఏరియాలో. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ నాది. కేవలం ప్రజా సమస్యలు పరిష్కరించుకోవడానికి మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఆఫీస్ నాది. అది ఈ ప్రాంత ప్రజలకు అందరికీ తెలుసు. ఆయన నా తమ్ముడు చిత్రపురి సొసైటీలో ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్. సినీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తూ ఈరోజు సినీ కార్మికులు పెద్ద అండగా మా తమ్ముడు ఉంటున్నాడు. కేటీఆర్ గారు పుట్టకముందు మా ఫాదర్ మీద రౌడీ షూట్ ఓపెన్ చేసిండొచ్చు. ఆయన 18-19 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు రాజకీయాల కుట్రల వల్ల ఆ రోజులలో జరిగినటువంటి సంఘటన అది. ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు ఈ హైదరాబాద్ నగర ప్రజలకు తెలుసు శ్రీశైలం యాదవ్ గారు అంటే ఏందని, శ్రీశైలం యాదవ్ గారి కుటుంబం ఏందని హైదరాబాద్ నగరం తెలుసు, పక్క జిల్లాలకు తెలుసు, పక్క రాష్ట్రాలకు కూడా తెలుసు మేమేందో. ఈరోజు ఒకవేళ మేము సమాజానికి వ్యతిరేకత ఉంటే మాకు ఈ గౌరవం దక్కుతుందా? ఈరోజు నవీన్ యాదవ్ గారు, నవీన్ యాదవ్ కుటుంబం ఎవరైనా బంధువులు ఎవరైనా అటువంటిది ఏదైనా తప్పుడు పనులు చేస్తే మాకు పబ్లిక్లో ఇంత రెస్పెక్ట్ ఉంటుందా? వాళ్ళు 100% విత్ గుడ్ మెజారిటీ వీఆర్ విన్నింగ్ దిస్ సీట్. ఆ భయంతోనే వాళ్ళు రకరకాల దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు, వ్యక్తిగతంగా చేస్తున్నారు, పార్టీ పరంగా చేస్తున్నారు. అన్ని రకాల ప్రయత్నాలు, ఫేక్ సర్వే రిపోర్టులతో జనాలు డిస్టర్బ్ చేసే ఆలోచనలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ చేసిన ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.